మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఉచిత బస్సును ఉగాది కానుగ్గా మహిళలకు అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మంత్రుల కమిటీ కర్ణాటక వెళ్లొచ్చింది. అధికారులు సైతం ఉచిత బస్సు అమల్లో ఉన్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలు పరిశీలించారు. 2 నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారు. ఉచిత బస్సు అందించడంపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ మాదిరిగా సీట్ల సంఖ్యకు తగినట్టు మహిళలకు బస్సు ఇవ్వాలని కొందరు అంటుంటే పెద్దవాళ్లు నడవలేని వాళ్లు అనే అంశాన్ని గుర్తుంచుకుని తోటి మహిళలు సీట్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మరింత సమాచారం విజయవాడ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని త్వరలో కల్పించాలని అయితే ఇప్పటికే కసరత్తు చేస్తుంది. అయితే దానికి సంబంధించి ఉచిత బస్సులను మహిళలకు ఏర్పాటు చేసేందుకు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అలాగే ఢిల్లీ కూడా వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఉగాది నాటికి ఉగాది కానుకగా ఇస్తారని తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్సులో ఉన్నాం. అందులో ఉన్న మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఆర్టీసీ బస్సు కనుక ఒకవేళ ఉచితంగా ఇస్తే, ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తే మీరేమంటారు? ఓకే అంటాం. ఎలా ఉంటుంది మహిళలకు ఉచితంగా ప్రయాణం? ఉచితంగా ఇస్తే బానే ఉంటది, కానీ ఎక్కువ జనాన్ని ఎక్కించి ఇబ్బంది పెడితే ఇబ్బంది పడతారు కదా, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా. సో అది అమ్మ చెప్పండి, ఉచిత ప్రయాణం మహిళలకి ఉచిత ప్రయాణం ఇస్తే ఎలా ఉంటుంది? ఓకే అండి, ఓకే ఉంటుంది. సో మరి అప్పుడు ఎక్కువ మంది ఎక్కేస్తారు కదా బస్సులో, అంటే అది చూసి ఎలా ఉండాలో చేయాలి, ప్రభుత్వమే చేయాలి కదా. దానికి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గురించి స్టూడెంట్స్ కూడా అడుగుదాం. అమ్మ చెప్పండి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటే స్టూడెంట్స్ కి సహజంగా పాస్ ఉంటుంది. అయితే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేటైతే దాన్ని ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? ఉచితంగా ఇవ్వడం అనేది ఓకేలే, కానీ అండి ఇలా ఎక్కువ మంది ఎక్కిస్తే మరి ప్రయాణికులందరికీ ఇబ్బంది. ఒకవేళ ఉచితంగా ఇచ్చారు కదా అని అందరూ ఎక్కేస్తారు, అందరూ యూజ్ చేయాలి అని అనుకుంటారు. స్టూడెంట్స్ పరంగా చెప్పాలంటే ఆబ్వియస్గా పాసెస్ అనేవి ఉంటాయి, బట్ జనరల్గా సిటిజన్స్ అందరికీ ఓకే. ఉచిత బస్సు ఇచ్చినా ఇంతమందే లిమిట్ అని పెడితే మాత్రం ఓకేగా ఉంటుంది, లేదంటే మాత్రం ఇట్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ సిటిజన్స్. ఉండాలి, ఎక్కే వాళ్ళ సీట్ల యొక్క లిమిట్ ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అమ్మ చెప్పండి, పెద్దవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, ఎక్కువగా మహిళల్లో పెద్దవాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. ఎలా చూడాలి అంటే ఉగాది నుంచి కానుకగా ఇస్తామంటున్నారు, అంటే ఏ రకమైనటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది? పెద్దవాళ్ళు ఎక్కుతున్నారంటే చిన్నవాళ్ళు సర్దుకుండి ఒక నుంచుని అన్నా కానీ వాళ్ళు కూడా దూరం ప్రయాణం రావాలిగా. పద్దాకి ఈ బస్సు ఉండదు కదా, రోజుకొచ్చి ఒకసారి బస్సు వచ్చి ఉండేది. మరి మనం వయసు వాళ్ళు నుంచునే కానీ ముసలి వాళ్ళు కూర్చుంటాక చోటు ఇవ్వాలి. అదే ఏదైనా కానీ ఖచ్చితంగా బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసేటైతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కూర్చుంటానికి ఒక దారి దొరికేలాగా, సీటు దొరికేలాగా కూడా ఎన్ని సీట్లు ఎక్కిన తర్వాత అక్కడతో బస్సులో అంటే ఒక రకమైన రిజర్వేషన్ సిస్టమ్ లాంటి పరిస్థితి ఉండేలాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలి అన్న విధంగా కూడా మహిళలు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ బస్టాండ్ నుంచి.